దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. రెండో దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ప్రార్థనాపూర్వకంగా, మనపూర్వకముగా, ఆత్మపూర్వకముగా. రెండో దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. సాయం కొరకు మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడే ఉన్న మా తండ్రి, ఈ రాత్రి సంఘ ప్రార్థనా కూడికలో నీ దాసును మరుగుపరిచి ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవము కలిగిన నీ నోటి మాటలు నీ బిడ్డలు వినే చెవి, గ్రహించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఎంతగానో నన్ను ప్రేమించిన దేవుడేందని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీ వాక్యాన్ని వివరించుటకు, మాట్లాడుటకు నాయన యోగ్యత ఏమి లేని, ఏ మంచి లేని నన్ను నువ్వు ప్రేమించి ఈ అసమానమైన, దైవికమైన, పరసంబంధమైన నీ మాటలు తండ్రి, ధూళి ఆవిరి వెట్ట చేద బిందువైన ఈ నరుని జ్ఞాపకం చేసుకొని నువ్వు అనుగ్రహిస్తున్న కృపంతను బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ సంఘ ప్రార్థనా కూడికలో నీ బిడ్డలు అర్థం చేసుకొని అవగాహన కలిగి మేమేమై ఉండామో, మమ్మల్ని ఏ రీతిగా నువ్వు చేసి ఉండావో ఆ ప్రకారం మేము ఉండామో లేమో అర్థం చేసుకుని అవగాహన కలిగి క్షమాపణ కోరుకొని ఎలా ప్రార్థించాలో అర్థం చేసుకొని ఆ ప్రకారం ప్రార్థించటంలో కూడా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపాతిశయమునికే మహిమ కలుగును గాక. నాయన, మా తలంపులు, మా ఆలోచనలు, మా ఊహల వేరు. నీ ఆత్మాభిషేకం దయచేయి. నీ మా ననోనేత్రాలు వెలిగించు. సత్యాన్ని ఎరిగే కృప దయచేయమని, నిలవబడని దాసును మరోసారి జ్ఞాపకం చేసుకోమని, నా తలంపులు, నా ఆలోచనలు అయిపరచమని, మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రెండో దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో 11వ వచనంలో ఏముందమ్మా? నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి. ఎవరికి పరిచారకులమ్మా? దేవునికి పరిచారకులయ్యుండి ఆయన సన్నిధిలో ధూపం వేయటానికి కానీ, ప్రార్థించటానికి కానీ, పరిచర్య చేయటానికి కానీ, అలాగనే ఆయన సన్నిధిలో నిలుచటానికి కానీ దేవుడు ఏం చేశాడమ్మా? లేవీలను ఏం చేశాడు తల్లి? ఏర్పాటు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని? లేవీలని మనము పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇది అలాంటి ఏర్పాటును మీరేం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజున నువ్వైనా నేనైనా ఎలాంటి వారము అనేది మనం గమనిస్తే, అపోస్తకార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి తన సంఘము. మనం ఎవరు అమ్మ? అక్కడ లేవీలేమో దేవుడు ఏర్పాటు ద్వారా ఒక అభిషేకం, అంటే ఒక యాజకుని ద్వారా, ప్రధాన యాజకుని ద్వారా అభిషేకం పొందినవారు, బాహ్య సంబంధమైన వారు. అలాంటి వారు భౌతిక సంబంధమైన దేవాలయంలో వచ్చిపోయే భక్తుల విషయంలో పరిచర్య చేసేదానికి నియమింపబడిన వారు, దృశ్యమైన వారు వారంతా కూడా. అయితే దృశ్యమైన వారి విషయంలో మీరు అశ్రద్ధ ఉండకూడదని ఇక్కడ ప్రవక్త చెప్పిన మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున నువ్వైనా నేనే ఎవరని చెప్తుందమ్మా? దేవుడు తన రక్తముతో, తన ప్రాణముతో కొన్నట్టి ఈ రోజున సంఘము నువ్వు నేను. కానీ అలాంటి సంఘమైన నువ్వు నేను, మనల్ని దేవుడు ఎలాంటి వారిగా మనం చేశారో అర్థం చేసుకుంటే, మనం ఎలాంటి వారో మన బ్రతుకు చూసుకుంటే, 1 పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనంలో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎవరి వెలుగులోనికమ్మా? అది లేవీని తన వెలుగులోనికి పిలవల. ఎక్కడ పిలిచాడు? తన గుళ్ళోకి పిలిచాడు, తన దేవాలయంలోనే పిలిచాడు.
ఇప్పుడు నిన్ను నన్ను ఎక్కడ పిలిచారా? మనం లేవీలం కాదు, అపరాచులం, నీచులం, వెలివేయబడ్డవారం, ఇశ్రాయేలు సౌపరత్వము లేని మనల్ని ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొని ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? తన వెలుగులోకి, అంటే తనలోనికి, తన మహిమలోనికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు తల్లి? తన గుణాతిశయాలను మనం ఏం చేయాలమ్మా? ప్రచురం చేయాలని రాజులుగా, యాజకులుగా అర్థం చేసుకోవాలి. దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. కాబట్టి ఈరోజు ఆయన కొన్నట్టి సంఘమైన నువ్వు నేను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి ఈరోజు ఆయనలోకి తీసుకొచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఆ యాజకులు లేవీల కన్నా కూడా ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆయన గుణాతిశయరాలను మనం ఏం చేయాలమ్మా? ప్రచురం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ రాత్రికాల సమయంలో, ఈ జయంలో, సియోను ప్రార్థనా మందిరంలో ఈ రోజున ఆయనలోకి వచ్చిన నువ్వు నేను, ఆయన బిడ్డల విషయంలో, ఆయన ప్రాణం పెట్టి కొన్నవారి విషయంలో మనం ఏం చేయటానికి వచ్చాం తల్లి? ఏం చేయటానికి వచ్చాం? ఏం తల్లి? ప్రార్థన చేయటానికి వచ్చాం. ప్రార్థన విజ్ఞాపన విన్నపాలు చేయటానికి వచ్చాం. మనం అది అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, బాగా చాలా అసమానమైనది. ఆలోచన చేసుకుంటే మనం బ్రతుకుతాం, లేకపోతే మనము అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే, పాస్టర్ల నుంచి ఏం చేస్తున్నారు? పాస్టర్లు వస్తున్నారు కానీ దేవుడి నుంచి ఎక్కడా కూడా సేవకులు రావట్లేదు. అర్థం చేసుకోవాలి. పాస్టర్ నుంచి పాస్టర్ వస్తున్నాడే కానీ దేవుడి నుంచి ఎవరు కూడా సేవకుడు వచ్చినట్టు మనకు తెలీదు. కాబట్టి మనకి పాస్టర్ అయినా, సేవకుడైనా, దేవుడైనా మనకి దైవ గ్రంథమే మనకి ఆధారం. కాబట్టి ఈ గ్రంథాన్నే మనము ఆధారం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి తలంపుగా 3 తలంపులు చూసుకొని మనము సంఘ ప్రార్థనా కూడికలోనికి మనము ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము అక్కడ 7వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ ఆత్మ ప్రత్యక్షత వలన మనం ఏం చేయాలమ్మా? అందరి ప్రయోజనము కొరకు మనం ఏం చేయాలి తల్లి? ప్రార్థించేవారిగా ఉండాలి. అక్కడ ఆత్మ ప్రత్యక్షత అంటాడు. రకరకాలు ఆ క్రియలు, కార్యాలు, పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా దేంతో చేయాలని చెబుతున్నాడు కొరింథీయులతో పౌలు గారు? ఆత్మ ప్రత్యక్షతతోనే మనము చేయాలి. ఆ ప్రత్యక్షత ఎవరికి చేయాలని చెబుతున్నాడు? అందరి యొక్క ప్రయోజనము కొరకు. అందరంటే ఎవరు? సంఘములో విమోచించబడ్డవారు కానీ సంఘం వెలుపల ఉన్న వారికి కూడా అవసరము. అయితే ఇప్పుడు మన అంశానికి వస్తే, సంఘములో ఆయన రక్తం ఇచ్చి కొన్నట్టి వారి విషయంలో మనమేం చేయాలి? ఆయన బిడ్డలమైన, ఆయన వారసులమైన, ఆయన కొన్నట్టి అమ్మబడిన నువ్వు నేను వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపనము, విన్నపాలు మనం చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అయితే దేంతో చేయాలంటున్నాడు ప్రార్థన? కాబట్టి అర్థం చేసుకోవాలి. ఆత్మ కలిగించి ఆత్మ ద్వారానే చేసుకోవాలి. అయితే ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు? దేవుడు ఎవరు? ఆత్మస్వరూపిపైన దేవుడు. ఈరోజు సంఘం ఎవరిలో ఉంది? ఆత్మస్వరూపిపైన దేవుళ్ళో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడికి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని తన భార్య అయిన సంఘం ఏం చేయాలి తల్లి? ఆయన తృప్తిపరచాలి. అది సంఘానికి ఉన్న గుణం. ఆయనకి ఇష్టం కానిది ఏంటంటే దృశ్యమైంది, లోక సంబంధమైంది, లోకమే. 1 యోహాను 2:16 ప్రకారముగా ఈ లోకముని అర్థం చేసుకోవాలి. ఈ లోకమునైనను 15 ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటాడు. ఏముందో ఆ 16వ వచనంలో చెప్తాడు. ఇది ఆయనకి ఇష్టం కానిది. ఆయన సంఘమైన మనము ఆయనకి ఇష్టం కాని విషయంలో మనం ఏ విషయం కూడా ఆయన సన్నిధానంలో మనము ఉచ్చరించనే కూడదు. ఇప్పుడు సంఘాలు ఏమి ఉచ్చరిస్తున్నారు? ఆయనకి ఇష్టము దాన్ని కాని దాన్నే మనం అంతా కూడా ఉచ్చరిస్తున్నాం. అది గమనించాలి. అయితే ఏంటిది అనేది, ఆత్మ ప్రత్యక్షత ద్వారానే అందరి ప్రయోజనము కొరకు మనం దేవుణ్ణి ఏం కావాలమ్మా? అడిగేవారిగా ఉండాలి. అయితే ఏంటిది అనేది మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఏం చెబుతుందమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. చాలా కేర్, ఒకరిద్దరైనా గ్రహించుకోండి. అది అందరికి రాదు, కష్టంలే తెలుసు, అయినా గ్రహించుకోండి. బ్రతుకుతారు, బ్రతికిస్తారు. ఏముందమ్మా? కాబట్టి ఇప్పుడు దేంతో తల్లి ప్రార్థన చేయాలి?
నా మాట వద్దు, చదివేగా తల్లి. ఆత్మ వలనే మనము ప్రార్థన చేయాలి, మంచిదే. ప్రతి సమయం అంటున్నాడు, ఒక సమయం కాదు, ప్రతి సమయంలో. ఎవరికి చేయమంటున్నాడు తల్లి? అర్థమో ఎవరికి చేయమంటున్నాడు తల్లి? అక్కడే చూసావుగమ్మా. ఎవరైతే అర్థం సమస్త పరిశుద్ధులంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నట్టి ఎవరైతే వాళ్ళు ఉండారో, ఎవరైతే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడో, ఎవరైతే తన గుణాశేరాలు ప్రచురం చేస్తున్నారో వాళ్ళంతా ఎవరమ్మా? పరిశుద్ధుల్లోకి ఆయన వచ్చి కాపురం చేస్తాడు, కానీ శరీరంలో ఆయన నివాసం చేయడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారముగా ఆత్మ వలన మనం ఏం చేయాలి తల్లి? వాళ్ళ అవసరాల నిమిత్తము ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలు మనం చేయాలి. ఇంతకు ఎవరమ్మా పరిశుద్ధులంటే? పరిశుద్ధులంటే ఎవరమ్మా? చర్చికి వచ్చేవాళ్ళ, బోధించేవాళ్ళ, ఆరాధించేవాళ్ళ, బలలో చెయ్యి వేసేవాళ్ళ? కాబట్టి మనము వాక్యమేనమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మీరు అర్థం చేసుకోండి, అవగాహన పడండి, ఆ ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడండి. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు ఎవరు వీళ్ళు పరిశుద్ధులంటే? అంటే ఇప్పుడు నీలో ఏమి లేదు, శరీరం లేదంటే ఏమి లేదు, పాపం లేనట్టే కదా తల్లి. పాపం లేదంటే ఏం తల్లి? లోకం లేనట్టే కదమ్మా. లోకం లేదంటే నీలో ఏమి లేదు తల్లి, రిలేషన్ లేదుగా, డినామినేషన్ లేదుగా. అర్థమవుతుందా? అలాంటి వారు ఎవరైతే ఉంటారో, 2వ వచనం ఏం చెబుతున్నాడు? వాళ్ళలో లోక మర్యాదలు ఉండవు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఎవరు చెబుతారు తల్లి? రూపాంతరం చెందటం అంటే ఏంది? ఏమ్మా రూపాంతరం చెందటం అంటే తన శరీరాన్ని తను ఏం చేసుకున్నాడు? బతికుండంగానే సజీవ యాగముగా ఎవరైతే ఆ ప్రభువుకు సమర్పించారో, నా కోసము విలువ పెట్టి ఆయన నన్ను కొన్నాడు కాబట్టి, నేను అమ్మబడిన దాన్ని, కొనబడిన దానిని కాబట్టి, నేను ఇప్పుడు ఎవరిని? పాపములో లేని దాన్ని. అంటే దేంట్లో లేవు తల్లి? ఏమ్మా అర్థం చేసుకో తల్లి, శరీరంలో నువ్వు లేవు. ఇక శరీరంలో లేవంటే నీలో ఏమి లేదు? డినామినేషన్ లేదు. అలాంటి వారు ఎవరైతే ఉండారో, అమ్మ అర్థం చేసుకో, నీ పేరేందో, ఎవరైతే అలాంటి వారిగా ఉండారో, భర్త ఉండి భర్త లేనట్టు, భార్య ఉండి భార్య లేనట్టు, పిల్లలుండి పిల్లలు లేనట్టు, పౌలు గారు చెప్పిన మాట నా మాటలు కాదు. ఎవరైతే అలాంటి వారిగా ఉండారో వాళ్ళంతా ఎవరమ్మా? అంటే లోకాన్ని వదిలిపెట్టి, కలిగింది వదిలిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరైతే ప్రభును వెంబడించి ఆశ్చర్యకరమైన తన వెలుగులో ఆయన గురించి, నా జీవితం నశించాల్సిన నన్ను ఈరోజు నన్ను వెతికి రక్షించి బ్రతికించాడని ఎవరైతే చెప్పగలుగుతారో వారు ఎవరని చెప్తుందమ్మా? ఆత్మ. అదే అర్థం చేసుకో, పరిశుద్ధులు అని చెప్తుంది. అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే, తల్లులో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఆత్మ ద్వారానే నీ ప్రార్థన కానీ, నువ్వు ఎక్కడైనా ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా శరీరంతో జరుగుతుంది. నువ్వు ఎలా తెలుసు అయ్యా, అంకులు, అన్న, బావ ఎవరన్నా చెప్పగలిగితే? ఫిలిప్ మనకి అపోస్తకార్యాలు 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. బైబిలే అమ్మ, మనుషులు కాదు. అపోస్తకార్యాలు 8వ అధ్యాయము 29వ వచనం. ఫిలిప్ ఆత్మ ఎక్కడికి తీసిపోయిందమ్మా? ఫిలిప్ ఎక్కడున్నాడు తల్లి? చూడండి తల్లి, 8:29. మనకు తెలుసు కదనే, కాందహార కేందహార. ఐతోపేలు ఒక నపుంసకుడు యెరూషలేము పోయి ఆరాధించి వస్తున్నాడు. ఫిలిప్ ఎక్కడున్నాడమ్మా? సమరీయుల పట్టణంలో ఉన్నాడు. అర్థం చేసుకోండి తల్లి. ఇప్పుడు ఫిలిప్పు సమరీయుల పట్టణంలో ఉన్న వ్యక్తి ఎక్కడ వెళ్ళాడు? ఆయన ఏడున్నాడమ్మా? అమ్మ కింద ఏం జరుగుతుందో నీకు తెలుసా? సుందరా గారు, కింద ఏం జరుగుతుందో తెలుసా? నీకు మనసు ఆడే ఉంటుంది. కొట్లో ఏం జరుగుతుందో తెలుసా? అన్నిటికీ మనకు తెలుస్తుంది. ఎందుకు? మన టైం టేబుల్ తెలుసు కాబట్టి. నువ్వు నేను నిజంగా క్రైస్తవులమైతే, పరిశుద్ధులమైతే,
ఇప్పుడు ఏ ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళింది తల్లి? అమ్మ అర్థం చేసుకోండి తల్లి, బైబిలే మనకు ఆదర్శం. ఇప్పుడు నువ్వు ప్రార్థించడానికి వచ్చావంటే ఏ వ్యక్తి తను కొన్నట్టి అమ్మబడిన వ్యక్తి తన గుణాశయాలు ఏ వ్యక్తి అయితే ప్రచురం చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎవరు గ్రహించుకోగలుగుతారు? ఏమ్మా, ఎవరు గ్రహించుకోగలుగుతారు? ఆ ఆత్మ అంటే అర్థం చేసుకోవాలి, ఎవరు గ్రహించుకోగలుగుతారు? కాబట్టి ఈ లోకాన్ని విసర్జించి, లోక మర్యాదలను విసర్జించి, కుటుంబాలు విసర్జించి సమస్తాన్ని విడిచిపెట్టారమ్మా. అర్థమవుతుందా? విలియం కేరీ, జాన్ వెస్లీ వాళ్ళంతా ఎవరమ్మా? భార్యని, బిడ్డల్ని, కుటుంబాన్ని, కులాన్ని, మతాన్ని, జాతిని, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఈరోజు ఈ దేశంలో ఏం చేశారమ్మా? వాళ్ళు మిషనరీలుగా చేశాడు. ప్రభు నిమిత్తము వాళ్ళు శోధించబడి చివరికి వాళ్ళు జీవి కిరాటాలు పొందారు. కాబట్టి ఇక్కడ పిలిప్పు ఆత్మ ద్వారా ఏడకపోయాడమ్మా? నపుంసకుడి దగ్గరకు పోయాడు. ఈరోజు జయను సంఘములో నువ్వైనా నేనైనా ఆయన రక్తంతో కొనబడి అమ్మబడిన వారంగా మనం ఉంటే, శరీరం లేని వారుగా ఉంటే నువ్వేం చేస్తావు సుందరరావు గారు? నేనేం చేస్తాను? నా మాటలు వద్దన్నా, బైబిల్ బతకండి అన్న, బైబిల్ చూడండి అన్న, ప్రపంచం అంతా చూస్తుంది. దేవుడే సుందరరావు ఆడకపో, సుబ్బారావు ఏడకపో అంటావు. నువ్వు ఏడకపోతున్నా పెయిన్ గెస్ట్ మాదిరిగా కూతురు కొడుకు ఆ ఊరు ఈ ఊరు పోయి ఏడకొస్తే ఎవడన్నా నిన్ను? అసలు నువ్వు క్రైస్తవుడు ఎట్టా అవుతావు? గుర్తుపెట్టుకో. కాబట్టి ఆత్మ ద్వారానే మనం ఏం చేయాలమ్మా? నడిపింపబడాలి. ఆత్మ ద్వారానే మనం అది కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నువ్వేం చేస్తాడమ్మా? అది ఆత్మ ప్రత్యక్షతను బట్టి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తాడమ్మా? అది ఎవరు చేయాలని చెబుతున్నాడు? వచ్చే గాడిద కొడుకులుగా చేయమంటుంది. ఎవరు చేయమంటున్నాడమ్మా? ఎవరైతే ఎఫెసీ 6:18 ప్రకారముగా, ఎవరైతే రోమా 12:1 ప్రకారముగా, ఎవరైతే రోమా 12:2 ప్రకారంగా తను బ్రతికుండంగా దేవుని కొరకు ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టాడో, ఈ లోక మర్యాదలు విడుదల పొందాడో, ఈ లోక శరీరానుసారంగా తను ఎప్పుడైతే విడుదల పొందాడో ఆ ప్రభు సేవ కొరకు చేసే ఆ వ్యక్తి కోసం మనం ఏం చేయాలి తల్లి? మీరు తర్వాత ఇంటికి పోయి చూడండి, 19-20 వచనాలు కూడా నాను సంఖ్యలతో బంధించబడ్డానంటాడు. సువార్త సంఖ్యలతో నేను బంధించబడ్డానంటాడు పౌలు గారు. అంటే ఏంది అర్థం? బంధించబడ్డామంటే క్రీస్తు ఆయన పరిచారకురుగా నిర్బంధించాడు. క్రీస్తులో ఏం చేశాడమ్మా? ఖైదీ చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎవరు అమ్మా? ప్రార్థనకు వచ్చిన నువ్వు నేను క్రీస్తులో ఖైదీలేం. దేనికోసము? ఆయన స్వర్తం ఇచ్చిన సంఘములో తనవారైన ప్రజల విషయంలో, పరిశుద్ధుల విషయంలో, పవిత్రుల విషయంలో, వాళ్ళు చేసే పని విషయంలో మనం ఏం చేయాలమ్మా? చేరి ప్రార్థించాలి. అది తల్లి. అర్థమవుతుందా? వచ్చినోడల్లా కాదు, చెప్పినోడల్లా కాదు. అది ప్రార్థించాలంటే ఇప్పుడు మనం ఎవరుగా ఉండాలి చెప్పమ్మా? ఎవరన్నా ఉన్నామేడా? మన పాపాలు మనం ఒప్పుకోవడమే మన జీవితం జరిపోవటల్లా. నేను చేసే పాపాలు నాకే జీవితం దాల్టల్లా. నేను రక్షించబడిన తర్వాత నేను దేవుడికి ఏం చేశాను? నేను ఇంకొక వ్యక్తికి విడుదల కోసం ప్రార్థన చేయగలుగుతాను తల్లి? ఏం లక్ష్మమ్మ? చేయగలుగుతామా? నా పాపాలు నేను ఒప్పుకోవడానికే నాకేం లేదు, సమయం లేదు. ఇంక నీ పాపాలు ఇంకోళ్ళ పాపాల గురించి నేను దేవుణ్ణి ఏం వేడుకుంటాను? కాబట్టి రాత్రి సమయంలో ఆత్మ వలన ఆత్మ కలిగించు ఆయన ద్వారానే మనం ఏం చేయాలమ్మా? అందరి ఎడల మనం ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరికి అనేది మనం చెప్పాం, మనం ఎవరం అనేది చెప్పాం. కాబట్టి 2 దినవృత్తాంతాల గ్రంథము 29 అక్కడ 11వ వచనం ప్రకారంగా, నా కుమారులారా మిమ్మల్ని దేవుడు ఎవరు? అర్థం ధూపం వేయటానికి, ప్రార్థన చేయటానికి, తన సన్నిధిలో పరిచర్య చేయటానికి, మీరు నిలిచి ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ విషయంలో మీరు అశ్రద్ధ చేయొద్దు. ఇప్పుడు మనం శ్రద్ధలో ఉంటే మనం ఎవరుగా ఉంటామమ్మా? అన్నీ వదులుకొని ఆ రకంగా ఉంటాం. ఎవరైతే వదులుకొని నీ కోసం నా కోసం ఆయన కోసం పని చేస్తాడో ఆయన కోసం మనం ఏం చేస్తాం తల్లి? ప్రార్థన చేస్తామా చేయమా? మరి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు తల్లి? ప్రతి శనివారం జరుగుతుందిగా ప్రార్థన కూడికి ఎవరు చేస్తున్నారో అది మీకు తెలియాలి. ఏం చెప్తున్నారో మీకు అర్థం కావాలి. రెండో మాట మనం గమనిద్దాం. రెండో మాట నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 చూడమ్మా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. 17-18 వచనాలు నెహెమ్యా చెప్తున్నాడు. కాబట్టి రాజు కటాక్షం దొరికింది, దేవుని కటాక్షము దొరికింది. చదవమ్మా.
అమ్మా ఆ, 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 అన్నాడు కదా. 18 చదువమ్మా. చూడమ్మా. ఆ, 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 ఆ. ఏ మంచి కార్యం అమ్మా? ఏ మంచి కార్యం తల్లి? దేవుని ఇల్లు పడగొట్టారు, కాల్చబడ్డాయి, అర్థం చేసుకోవాలి. అయితే ఈ కాల్చబడ్డే ద్వారబంధరాలు ఇవన్నీ కూడా దేవుని ఇల్లు ఏమైంది అమ్మా? అది మళ్ళీ పునర్ప్రారంభించడానికి నెహెమ్యా ఏం చేశాడమ్మా? అన్యరాజైన కోరేషు దగ్గర ఏం చేశాడమ్మా? సెలవు తీసుకుంటే కోరేష్ ఏం చేశాడమ్మా? పంపించాడు. ఎవరమ్మా ఆయన? అన్యుడు కోరేష్. ఇతరులు ఏం కనపడుతుంది నెహెమ్యాలో? దేవుని యొక్క మందిరము పాడైన దాని గురించి, దేవుని ఇల్లు తగలబడిన దాని విషయంలో ఏం కనపడుతుందమ్మా? ఆత్మలో తీవ్రత, హృదయంలో తీవ్రత కనపడుతుంది. అయితే ఇప్పుడు యెరూషలేము పాడైన దాన్ని బట్టి ఏమనుకుంటున్నారు తల్లి? అర్థం కాల. నింద, అవమానం ఎన్నో రకాలు. వాళ్ళది ఆ జయన, వాళ్ళ బ్రతుకులు చెడ, వాళ్ళెట్ట వీళ్ళెట్ట. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఒక వ్యక్తి ఒక పని చెయ్యాలంటే, ఈరోజు యెరూషలేము అనేది అది భౌతికమైన మందిరము. ఈరోజు ఈ యెరూషలేము ఏది? పరసంబంధమైన ఆయన సంఘము. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు సంఘములో ఏముండవి? ఎన్నో రకాల నిందలు, అవమానాలు. ఎంతమందో చేజారిపోయి తెలుసో తెలియక లోకమనే ఐగుప్తులో పడి దేవుని కృపని, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడని ఈరోజు సంఘము ద్వారా లోకానికి ఏమొస్తుందమ్మా? అవమానించబడటానికి మనం తెలియదు మన విషయాలు మనకి. కాబట్టి ఇక్కడ దేవుని కటాక్షము, రెండోది రాజు. వాళ్ళకేమొచ్చింది? సహకారం వచ్చింది. రెండో తలంపుగా నువ్వైనా నేనైనా ప్రార్థన చేయాలంటే ఎవరు సహకారం అవసరమమ్మా? ఆ రోజేమో రాజు సహకారం అవసరమైంది. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అవసరమైంది సహకారము. ఎప్పుడైతే నెహెమ్యా ఆ మాట చెప్పాడో అనేక మంది యూదులు ఏమనుకున్నారమ్మా? రండి అని ఒకళ్ళొకళ్ళు ఏం కలిపారమ్మా? పురుగొల్పబడి ఈ మంచి కార్యము అంటే రాతి మీద రాతి పెట్టడానికి, బొచ్చందీయటానికి, సిమెంట్ కడటానికి అది మంచి కార్యం అయితే ఈరోజు సంఘములో ఎలా ఉండారు? ఈరోజు సంఘములు ఎలా ఉండారు? సరే, లూకా 19:41-42 వచనాలు చూస్తే, యేసు దాన్ని సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, ఇప్పుడైనా ఈ సమాధాన సంగతులు గైకుంటే మీకెంతో మేలు, మీ శత్రువు చుట్టుగట్టి అరికట్టి నీతోనని పిల్లల నేల కలిపి రాతి మీద రాతి ఉండని దినాలు అంటారు. అంటే ఈరోజు సంఘములో ఏమి లేదమ్మా? ఐక్యత లేదు, సమాధానము లేదు, ఒకరికొకరికి ఏమి లేదు, పొంతన లేదు, ఒకరికొకరికి అర్థం చేసుకోవాలి, ఐక్యత లేదు. ఆత్మ కాబట్టి ఎఫెసీ 4:1 ప్రకారముగా ఆత్మ కలిగించు ఐక్యతతో సమాధాన బంధకము చేత మనం ఏం కావాలమ్మా? ఒకరికొకరికి ఏం కావాలి తల్లి? పురుగొల్పబడాలి. ఇప్పుడు ఎవరు దేంతో పురుగొల్పాలి? ఆ వ్యక్తి దేంతో పురుగొల్పబడ్డారు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు? ఎఫెసీ 4:1 అమ్మా. అక్కడ దేంతో వాళ్ళు పడ్డారమ్మా? నెహెమ్యా గారు చెప్పిన మాటలను బట్టి వాళ్ళు ఈ మంచి కార్యం, దేవుని ఇల్లు కట్టుకోవటం, పాడైంది తగలబడిన దాన్ని కడటానికి వాళ్ళు ఆ విషయంలో మంచి కార్యం అయినప్పుడు ఇది ఎలాంటి కార్యం అమ్మా? ఎఫెసీ 4:1 ఏమ్మా? ఇప్పుడు ఏది మన ఐక్యత తీసుకొచ్చేది? శరీరమా? సంఘములో ఐక్యత లేదంటే అర్థమైంది అక్కడ? శరీరాలు ఉండేవి, నేనని వాడని ఈడని శరీరాలు ఉండేవి. కాబట్టి సంఘములో ఏమి లేదు, ఐక్యత లేదు. బంధకము చేత ఏం కావాలి? ఒకరు ఏం కావాలి తల్లి? అతను ఒకళ్ళొకరు మనం పురుగొల్పుకోవాలి, ఒకళ్ళొకరు సహించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది తల్లి? ఎవరు సహాయం వస్తుంది తల్లి? రెండో మాట, మొదట ఆత్మ సహాయము, రెండో మాట ఏం చెబుతున్నామమ్మా? ఒకరు ఏమయ్యారు? వారు ఒకళ్ళొకరు పురుగొల్పబడ్డారు, ఒకరి సహాయం ఒకరికి అవసరం అయిపోయింది. అయితే ఇప్పుడు నీ విషయంలో, నా విషయంలో అక్కడ వ్యక్తుల అవసరము. ఈరోజు ప్రార్థించడానికి వచ్చిన నువ్వు నేను ఎవరి సహాయం కావాలమ్మా? ఇప్పుడు
దేవుని సహాయం కావాలి. గుర్తుపెట్టుకో, మొదట ఆత్మ సహాయం కావాలి. ఆత్మ ద్వారా మనం ఫిలిప్పి 8:29 చూసాం. ఇప్పుడు మనకేం కావాలమ్మా? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం మనకు కావాలంటే మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం చేసే పని ఆయన ఇష్టానుసారంగా, ఆయనకు అనుకూలంగా ఉంటే దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇక్కడ నెహెమ్యా చెప్పిన మాట వాళ్ళకి ఎలా ఉంది? యుక్తంగా ఉంది. అరే మన మందిరంరా, మన దేవుడు మందిరంరా, అందరూ గుళ్ళు ఉండి, అందరూ బళ్ళు ఉండి, మనకేమి లేవురా, ఉన్నదేదో ఇట్ట పడగొట్టాడో శత్రు రాజు, మనకెంత అవమానము, అందరు ఎగతాళి చేస్తున్నారు, గేలు చేస్తున్నారు, దానికోసమే వాళ్ళు వచ్చారే కానీ ఇదమ్మా. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 ఏం చెప్తున్నాము? మనమంతా కూడా ఇప్పుడు ఎలా ఉన్నాం? మనము సంఘంలో ఉన్నవాళ్ళము, ప్రభువా ప్రభువా అను పిలుచువాడు పరలోక రాజ్యము చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అంటున్నాడు. అర్థమవుతుందా? తండ్రి చిత్తం ఏంది? అక్కడే అన్నారు. ఏమన్నారమ్మా? 22-23లో ప్రభువా నీ నామాన మేమేం చేశాం? దయ్యాలకు నీ నామాన ఏం చేశాం? ప్రవచించాయ్ నీ నామాన్ని మేమేం చేసాం? అద్భుతాలు చేశామని చెప్పాడు. అర్థమవుతుందా? ప్రభు ఏం చెబుతున్నాడు? కాబట్టి నెహెమ్యా మందిరం కడటానికి ఏమైందమ్మా? వ్యక్తుల సహకారం అవసరమైంది. ఈరోజు నువ్వు నేను ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనం కట్టాలంటే, ఆ మందిరాన్ని నిలబెట్టాలంటే ఏం కావాలమ్మా? మనకి దేవుని సహాయం అవసరం. అర్థమవుతుందా? దేవుని సహాయం అవసరం. దేవుడి చిత్తం ఏంది? ఎన్నిసార్లు చెప్పే దేవుని చిత్తం ఏం తల్లి? మనం అర్థం చేసుకోవాలి, ఆత్మ కలిగించి మనం తెలుసుకోవాలి. 1 తిమోతి 2:4 ఏం చెబుతుందమ్మా? ఏం చెబుతుంది? మనుషులందరూ ఏం కావాలమ్మా? రక్షణ పొందవాలి, సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? ఏమ్మా అర్థము? ఏం చేస్తున్నాం మనము? ఏమ్మా ఎవరిని సంతోష పెడుతున్నాం? రమేష్ కొరకు ప్రార్థన, సుందరరావు కొరకు ప్రార్థన, వాళ్ళ కొరకు ప్రార్థన, వీళ్ళ కొరకు ప్రార్థన. ఎవరిని సంతోష పెడుతున్నాం? బైబిల్లో ఉందా? ఏమ్మా నేర్చుకోండి, బతకండి. బైబిల్ ఏమైనా ఉందా? మరి మీరెందుకు చేస్తున్నారు? మీరెందుకు చెందుతున్నారు? కాబట్టి దేవుడు ఏమీ లేదు, మీకు సహాయం లేదు. ఎవరు సహాయం చేసుకుంటున్నాం? మనము మనుషులను మనము సంతోష పెట్టాలని వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు మనం ఏం చేస్తున్నాము? ప్రార్థనలు చేస్తున్నాం. అంటే ఎందుకు చేయకూడదు అనేది పదం వస్తే రమేష్ ఏమన్నా దేవుని కటాక్షం పొంది నెహెమ్యా మాదిరిగా కోరేషు దారి ద్వారా ఏమన్నా తాకీదు తీసుకొని వచ్చాడా? దేవుడు ఏమన్నా అయ్యా నువ్వు రమేష్ ఎడగబో ఆడబో అని చెప్పాడా? లేదు నేను రమేష్ చేస్తుంటే రమేష్ కోసం నువ్వు ప్రార్థన చేయాలా? ఏమ్మా మరి మీరు ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు తల్లి? కాబట్టి రెండో తలంపుగా దేవుని సహాయం మనం పొందాలంటే ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి తల్లి? ఆయన చిత్తాన్ని ఏం చేయాలి తల్లి? మనం నెరవేర్చాలి. అక్కడే 2:1 అంటాడు. తిమోతితో ఏమన్నాడమ్మా? నా కుమారుడా క్రీస్తు యేసు కృపచేత నువ్వేం కావాలి? బలవంతుడుగా. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే బలవంతుడు అవుతావో అప్పుడు ఏం జరిగిద్దమ్మా? ఏం జరిగిద్ది తల్లి? మనం ఎప్పుడైతే బలవంతులు అవుతామో అప్పుడు మనం ఏం చేస్తాం తల్లి? అక్కడే చూడు, ఆ మాటలన్నీ ఉంటావు, గుర్తుపెట్టుకో. ఏముందమ్మా అక్కడ? చూడు 1వ వచనం చూడు తల్లి. కాబట్టి నువ్వు బలహీనుడిగా ఉండి ఇంకో బలహీనుడిని మనం ఏమన్నా బలపరచగలుగుతాం తల్లి? ఇప్పుడు బలహీనుడు అంటే ఎవరు తల్లి? సంఘములో ఉన్నాం, నిష్ప్రయోజకులుగా ఉన్నాం. సంఘములో ఉన్నాం అనుకుంటున్నాం, కొంతమంది బయట ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం ఎలాంటి సంఘము? అనేకుల చేత ఏమవుతుంది తల్లి? అవమానము, చూసాం కదా తల్లి. ఇందాక మనం నెహెమ్యా చూసాం కదా, అది దృశ్యము, అది భౌతిక. ఇది ఆత్మ పర సంబంధమైంది. కాబట్టి నువ్వైనా నేనైనా అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చుకోకుండా, దేవుని సహాయం లేకుండా నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఏం చేయడు తల్లి. అది గుర్తుపెట్టుకో. కాబట్టి యాకోబు 2:14 కూడా ఉంటుంది. ఇంత ముందు కూడా చెప్పేముందమ్మా? యాకోబు 2:14 క్రియలు లేకుండా నేను విశ్వాసిని అంటే నీ విశ్వాసం నిన్ను ఏం చేయదమ్మా? చూడమ్మా యాకోబు 2:14 ఏం చెబుతుందమ్మా?
ఆ, ఆ, ఆ. అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఇప్పుడు మనం రక్షించబడ్డ వారమా, రక్షణ లేని వారమా తల్లి? రక్షించబడితే మరి ఏముందమ్మా, ఏం చేసామమ్మా మనం? తెప్పు తల్లి, నా మాట కాదు తల్లి. మనం వినటానికి వస్తున్నాం, భజన చేయటానికి వస్తున్నాం, అర్థం చేసుకోడు తల్లి. కాబట్టి నా మాట కాదమ్మా. యాకోబు ఏం చెబుతున్నాడమ్మా? విశ్వాసకి ఏముండాలమ్మా? అర్థమవుతుందా? క్రియలు లేనప్పుడు నేను విశ్వాసాన్ని నువ్వు చెబితే ప్రయోజనం ఉందా? ఎన్ని సంవత్సరాలమ్మా నువ్వైనా నేనైనా రక్షించబడి నీ అనుదిన క్రైస్తవ జీవితంలో నా వల్ల నీ వల్ల ఆయన కొన్నట్టి అమ్మబడి నువ్వు నేను ఆయనకేం మేలు చేసామని చెప్పండి. మనం ఏదో మేలు పొందాలి, ఏదో చెందాలని మనం వస్తే మన జీవితంలో ఏముండదమ్మా? దేవుని సహాయం ఉండదు. కాబట్టి ఆత్మ సహాయం చూసాము. ఇందాక ఆత్మ ప్రత్యక్షత చూసాము. ఆత్మ ప్రత్యక్షత ఏముంటుందమ్మా? రోమా 12:1-2 ప్రకారంగా, ఎఫెసీ 6:18 ప్రకారంగా ఎవరైతే అలాంటి వారు ఉంటారో వాళ్ళలోనే ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది. అలాంటి వారే ఎదుటివాడు ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఈ ఆత్మ వాడిని గ్రహింపులోకి వస్తుంది. మీకు ఉదాహరణ కూడా చెప్పా, ఫిలిప్పి 8:29. యాడ నపుంసకుడు ఎక్కడ పిలుపు, ఆత్మ చేత కొనిపోబడ్డాడు. అలానే మనము కూడా ఆత్మలమైతే ఆయన కొరకు, నీ కోసం నా కోసం కాదు, ఆయన కొరకు ఎవరైతే పనిచేస్తుంటారో ఈ ఆత్మ కోసం బాధ్యత. అంతేగాని దుర్వ్యాపారం కోసమో, వాటి కోసమో, వీటి కోసమో, నేను ఇల్లు కట్టుకుంటానో, పెళ్లి చేసుకుంటానో, వ్యాపారం చేస్తుంటానో, అదంతా కూడా అది ఆత్మ కాదమ్మా, అది శరీర సంబంధమైనది. గుర్తుపెట్టుకోవాలి. 3వ మాట చూసుకొని ముగిద్దాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. కీర్తన 66:18. త్వరగా. హృదయములో ఏమన్నాడమ్మా? పాపము లక్ష్యము చేసిన ఎడల. అర్థమవుతా? 3వది ఏందమ్మా? ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘములో ఏముండకూడదు తల్లి? 3వది అర్థమవుతుందా? ఇందాక మనం చూసాం, లోక మర్యాదలు ఉండకూడదు. 2వది ఏముండకూడదమ్మా? దేవుని సహాయం ఉండాలి కానీ మనుషులు సహాయం ఉండకూడదు. ఇప్పుడు ఏముండకూడదు తల్లి? 3వ మాట పాపము. అంటే మనం ప్రార్థించటానికి వచ్చిన నా జీవితంలో ఏముండకూడదు తల్లి? దృశ్యమైన మాట అనేది ఉండకూడదు. పాపం అంటే ఏం చెప్పామమ్మా? ఆదాము నుంచి మహిమ పోయిన తర్వాత శరీరం ఏమొచ్చిందమ్మా? మరణం ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే శరీరము కోసము నువ్వు ఏది అడిగి ఏది చేసినా సరే అది నిలిచేది కాదు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడమ్మా? 66:18లో ఏమంటున్నాడు తల్లి? నా హృదయములో లక్ష్యము చేసిన ఎడల ప్రభు ఏం చేయడమ్మా? అది. కాబట్టి యాకోబు రాసిన పత్రిక మనకు తెలుసు కదా తల్లి, ఎన్నిసార్లు చెప్పాం. 4వ అధ్యాయము 3వ వచనం ఏం చెబుతుంది తల్లి? యాకోబు 4:3. ఏంది పాపము అనేది ఆడ కనపడుతుంది. ఏందమ్మా పాపము? 4:3 తల్లి. ఏమర్థమైందమ్మా? అదే తల్లి, పాపం అంటే ఏం చెప్పాను తల్లి? ఇప్పుడు భోగం అంటే ఏంది తల్లి? భోగం అంటే ఏంది తల్లి? భోగం అమ్మా. భోగం అంటే ఏంది? భోగం అంటే ఏందమ్మా? భోగం అమ్మ, భోగం అని చెప్పండి తల్లి. ఇంకేం చెప్పాలి తల్లి? భోగం వాళ్ళు అంటారు. భోగం అంటే ఏం చెప్పు తల్లి? సేపు చెప్పరు. భోగం అంటే ఏం చెప్పు? భోగము ఏం తల్లి? భోగం అబ్బా, ఆయనకేం ఏం భోగాలు అనుభవిస్తున్నారు? భోగం అంటే అర్థమవుతుందా? అన్ని రకాల ఆయన ఏం భోగం అనుభవిస్తున్నాడు అబ్బా అంటారు. అంటే సంతోషము అని అర్థమవుతుందా? భోగం అంటే ఏందమ్మా? సంతోషము. అర్థమవుతుందా? వాళ్ళు భోగం వాళ్ళు అంటారు కొంతమంది. అంటే స్త్రీ ద్వారా సంతోషం అనేది, ఇంకొక వస్తువు ద్వారా సంతోషం అనేది, ఒక ఇంటి ద్వారా సంతోషం, అర్థమవుతుందా? ఏదైనా సరే దృశ్యము ద్వారా, నేనైనా నువ్వైనా, ఒక ఉద్యోగం ద్వారా, ఏ విషయంలో సరే సంతోషపడాలనుకునేది ఏందమ్మా? భోగం. అదేందమ్మా? అదే సంతోషపడ భోగం. భోగం ఏమని చెబుతుంది వాక్యము? ఏంది తల్లి? అంత మాత్రం తెలియకపోతే భోగం అనేది ఏం చెప్పానమ్మా? ఆ సంతోషమే వాక్యం ఏం చెబుతుందమ్మా? పాపము అంటుంది. అర్థమవుతుంది? ఇదేందయ్యా? మేము తినొద్దా, తాగొద్దా, అనుభవించొద్దా, చెయ్యొద్దా అనేది కాదు తల్లి. కాదు, దేవుని సన్నిధిలో మనం ఏం అడగకూడదు తల్లి? మన హృదయంలో పాపము లక్ష్యము అర్థంలో గురి పెట్టుకోకూడదు. నీ ప్రార్థన ఎలా ఉండాలమ్మా?
కాబట్టి దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి, కానీ మనల్ని మనము సంతోషపెట్టుకునే ప్రార్థన దేవుడు, పాస్టర్ గారిని సంతోషపెట్టే ప్రార్థన, లేకపోతే పెద్దలను సంతోషపెట్టే ప్రార్థన, సంఘాన్ని సంతోషపెట్టే ప్రార్థన, అది దేవుడు పాపము అని చెబుతున్నాడు. అర్థమవుతుంది తల్లి, పాపము అని చెబుతున్నాడు. అందుకనే 5, 6, 7 వచనాలు చూడమ్మా, అక్కడే మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. దేవుణ్ణి మనం వెక్కిరిస్తున్నాం, దేవుణ్ణి మనం ఎదిరిస్తున్నాం. నువ్వు ఆయన సొత్తు ఆయన సొమ్ము ఆయన అడగకుండా నీ అవసరాల కోసం నీ కోసం నువ్వు అడిగావంటే నువ్వు ఆత్మవు కాదు, నువ్వు క్రైస్తవుడు కాదు అని దాని స్పష్టం ఏం చెప్తున్నాడమ్మా. 5 చెప్పుకో, 5 చదువుకో, 6 చదువు, 7 చదువు, ఏముంది తొందరగా 6, 7 చదువు తల్లి, ముగిస్తా. మత్సరం అంటే ఏందమ్మా? మత్సరం అంటే ఏం తల్లి? అది కూడా తెలీదా? వాడు మత్సర పడుతున్నారు అంటాడు, ఏంది అర్థం? వాడి మీద ఏం చేస్తా? చెడు కళ్ళు అర్థం. వాడు చెడుగా చూస్తాడు. మత్సరం అంటే చెడు కళ్ళు అని అర్థం. ఇప్పుడు దేవుడు మత్సరపడా, నిష్కలంకమైంది ఆయన కనుదృష్టి, మత్సరపడతాడా? ఆయన బాధపడుతున్నాడు. మన ప్రార్థన ఎలా ఉండాలమ్మా? దేవుడు మత్సరపడేటట్టు, బాధపడేటట్టు ఉండకూడదు. ఎప్పుడు బాధపడతాడమ్మా దేవుడు? ఆత్మదేవుడు ఎప్పుడు బాధపడతాడు తల్లి? ఏమ్మా, అది అర్థం చేసుకోండి తల్లి. ఆయన కుమారుణ్ణి నీకు ఆహారంగా ఇస్తే, ఆ కుమారుణ్ణి నీకు మోక్షాన్ని ఇస్తే, నువ్వు అల్పమైన స్వల్పమైన ఆ మురిగుంటలో పడి ఆ ఉంగరం కోసం, వాటి కోసం, వీటి కోసం నువ్వు పాకులు ఆడుతుంటే, ఇంత బిడ్డల కోసం నా కొడుకుని నేను ఇచ్చింది, ఇట్టటోళ్ళ కోసం నా కొడుకుని బలి అర్పణ ఇచ్చింది అని ఏం చేస్తాడమ్మా దేవుడు? బాధపడేటట్టుగా ఉండకూడదంట మన ప్రార్థన. చదువు 6 రాణి అన్నీ ఎక్కడ పోతారు? ఏడంది బైబిలా కాదు ఇది? ఏముంది 6, 7? అహంకారం అంటే ఎవరమ్మా? దీనుడు అంటే ఎవరు? అహంకారం అంటే ఎవరు? ఆయన అడిగేవాడంతా దీనుడు. అహంకారం అంటే తాను ఆధారం చేసుకున్నాడు అహంకారి. ఆ పదాలన్నీ చూసుకోండి తల్లి. కాబట్టి దేవుడు అలాంటి వారిగా మనం ఉండకూడదు. కాబట్టి మన హృదయంలో ఎప్పుడైతే పాపం లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే దృశ్యవాటి మీద మనం మనసు పెడతామో, ఎప్పుడైతే వాటిని అడగటానికి మనం ప్రయత్నం చేస్తామో, వాటి ద్వారా మనం ఎప్పుడైతే సంతోషపరచుకోవాలని చూస్తామో, మనకే కాదు తల్లి, ఇతరుల సంతోష విషయంలో కూడా నువ్వు పాలు పొందకూడదు. అర్థమవుతుంది? ఇతరుల సంతోషం అంటే ఆ సంతోషం కాదు లక్ష్మి. మళ్ళీ వాళ్ళందరూ బాగుండాలి, మనం నష్టపోయినా వాడు సంతోషంగా ఉండాలి, ఆ సంతోషం కాదు. ఇలాంటి విషయాల్లో వాడు చేసే పాపంలో మనం కూడా పాలు పొంది ప్రార్థన చేయటం కూడా అది పాపమే అని చెబుతుంది వాక్యం. రోమా 1 మీరు చూసుకోండి, తర్వాత 28 నుంచి 31 దాకా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈరోజు 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో అశ్రద్ధ చేయకుడి. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారు? శ్రద్ధగా ఆ కార్యాలు చేశారు. కాబట్టి 2వ దినవృత్తాంతాల గ్రంథము చూడమ్మా, 30వ వచనము, 27వ వచనం చూడు తల్లి. మాటతో ముగించేద్దాం ప్రార్థనలోకి. 30వ అధ్యాయము 27వ వచనం. ఎక్కడ చేరిందమ్మా? ఆ పై వచనంలో మీరు చూస్తే 26లో సొలొమోను 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయంలో, ఆ రోజు దేవుడు ప్రత్యక్షమై నా మనసు, నా దృష్టి, నేను ఎప్పుడు ఈ మందిరంలో ఉంటాను ఏ ప్రామిస్ అయితే చేశాడో, ఆ తర్వాత ఈ హిజ్కియా టైంలోనేమొచ్చిందమ్మా? దేవుడు ప్రత్యక్షమైనట్టుగా వాళ్ళు చేసిన బలులు, అర్పాలు అన్నిటిని బట్టి ఏమైందమ్మా? అది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, కాబట్టి ఆ విషయంలో అలాంటి గొప్పగా వాళ్ళు అశ్రద్ధ చేయలేదు. కాబట్టి మనకు అలా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు నీ విషయంలో, నా విషయంలో ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘమైన నువ్వు నేను, ఆయన ప్రజల కోసం, పరిశుద్ధుల కోసము నువ్వు చేసే ప్రార్థన విషయంలో ఎక్కడమ్మా? ఎక్కడ తల్లి? ఎక్కడుంటుంది అది? ఎక్కడుంటుంది తల్లి? కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి నువ్వు చేసింది, నేను చేసింది ఏం కాదమ్మా. నీళ్ళలో వేసిన అన్నం ఎన్నాళ్ళున్నా అది ఉంటుంది. కాకపోతే ఎక్కడ పరిశుద్ధుల ప్రార్థన కానీ, పరిశుద్ధుల అవసరాలు కానీ, పరిశుద్ధుల యొక్క ఆతిథ్యం కానీ ఏది కూడా దేవుడు మరిచేవాడు కాదు. కాబట్టి మనకు అక్కడ ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని అవగాహన కలిగి, మొదటి తలంపు ఏందమ్మా? ఆత్మ ద్వారా, ఆత్మ ప్రత్యక్షత వలన మనం ఏం చేయాలి తల్లి? పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలమ్మా? దేవుని సహాయం కోసము, సంఘం కోసం మనం ఏం చేయాలమ్మా? ఏమన్నా కలిగిన నష్ట లాభాల విషయాలు మనం ఏం చేయాలమ్మా?
వారి కొరకు ప్రార్థన చేయాలి. మూడో మాట ఏందమ్మా, మనము ఏది కూడా మన హృదయంలో మనల్ని మనం సంతోషపెట్టుకోకుండా ఇతరులను సంతోషపెట్టేదానికి మనం ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి ప్రార్థనే దేవుడు ఏం చేస్తాడు తల్లి, అంగీకరిస్తాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో సీయోను ప్రార్థనా మందిరంలో ఆయన బిడ్డలమైన మనము ఆత్మ ద్వారా మనం ఏం కావాలి తల్లి, ప్రార్థించేవారికి ఉండాలి. దేవుని సహాయము ద్వారా మనం ప్రార్థించేవారికి ఉండాలి. మూడోది, ఇతరులను సంతోషపెట్టడం ద్వారా దేవుణ్ణి మనము సంతోషపెట్టే ప్రార్థనగా ఉండాలి. అలాంటి ప్రార్థన దేవుడు ఈ రాత్రి సమయము నీకు నాకు దయచేయునుగాక. మోకరించండి, రండి. రేపు VBS అటు విషయాలు ఆయన చెప్తాడు.